ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రశ్న ఉంటాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరేంటి? నా పేరు పాల్ ప్రసాద్ అనే తిరువూరు. తిరువూరు పాల్ ప్రసాద్ గారా? ప్రైజ్ లార్డ్, చెప్పండి ఆయన. ఏం లేదు, నేను ఎహెచ్కేల్ గ్రంథం చదువుతున్నాను అన్నయ్య. ఎహెచ్కేలు గ్రంథం 21:14 ఎహెచ్కేలు గ్రంథం. ఓకే. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారం ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురం చొచ్చి వాని హతము చేయునది అని ఉంది ఇక్కడ. చేతులు చరుచుకొని ఇంతకుముందు మీ వాయిస్ బ్రేక్ అయ్యి చేతులు చరుచు అంటే మీ వాయిస్ చేతులు నరుకుకొని అని వినబడింది నాకు. మీ వాయిస్ క్లారిటీ లేక అదే ఆశ్చర్యపోయాను, ఎక్కడుందబ్బా ఎహెచ్కేలు చేతులు నరుక్కోవడం అని. ఇప్పుడు వచనం చూశాక చరుచుకొని, అవును నిజమే, చేతులు చరుచుకొని సమాచారం ప్రవచింపమన్నాడు. అంటే సమాచారం ప్రవచించేటప్పుడు చేతులు చరుచుకోవంటే ప్రజల యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి. మనం చెప్పేటప్పుడు మాలోకంగా ఒకడు 10 మంది 10 దిక్కులు చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అలా చప్పట్లు కొట్టామనుకోండి, అందరు ఇటు చూస్తారు. అందరి దృష్టిని ఆకర్షించి అప్పుడు ఈ సమాచారం ప్రకటించు అని అన్నాడు. అది విషయం. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయుము, అది నా జనుల మీదికిని ఇశ్రాయేలుల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము అన్నాడు. మరి తొడను చరుచుకొనుమని అంటే యుద్ధానికి రెడీ అని, పోరాటానికి రెడీ అయ్యేవాడు తొడ చరుచుకుంటాడు. సందేశం వైపు దృష్టిని ఆకర్షించడానికి చేతులు చరుస్తాడు, ఇలా చప్పలు కొడతాడు. రైట్, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్.